మిత్రమా, 75 ఏళ్ల స్వాతంత్ర భారతంలో ఇప్పుడు కూడా ఇంకా కుల పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రజల్ని 2 వర్గాలుగా విభజించాల్సిన అవసరం ఉంది. అది ధర్మం పేరుతో కావచ్చు, అధర్మం పేరుతో కావచ్చు, రాజ్యం మీద ఏ రకమైన దాడి అయినా కూడా మనము దాన్ని విశ్లేషణ చెయ్యాలంటే మొదలు 2గా విభజించాల్సిన అవసరం ఉంది సమాజాన్ని. ఒక్కటి ఏమిటంటే ఖచ్చితంగా కులం అర్హతగా బతుకుతున్న సమాజం. 2 కుల గౌరవం లేని సమాజం. అది వీళ్ళందరూ కూడా ఎవరైతే కుల వృత్తులు చేస్తుండ్రో, కుల వృత్తిని ఆధారంగా బతుకుతుండ్రో వీళ్ళెవ్వరికీ కూడా కుల గౌరవం ఉందంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కుల వృత్తి లేని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాలకులుగా చిత్రీకరించుకుంటుండ్రో వాళ్ళందరూ కూడా ఈ దేశంలో కులార్హతతో